ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు గెలుస్తున్నా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అయితే గెలవదు. ఎవరు? టీఆర్ఎస్ గెలుస్తుందా? టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజార్టీ ఏం రాదు. బీసీ అనేటువంటి అంశం చుట్టూ ఎన్నికలు జరుగుతాయి. రేపు జరిగేటువంటి ఎన్నికలు బీసీ అనేటువంటి అంశం చుట్టూ జరుగుతాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ సెకండ్ ఉంటుందో థర్డ్? అన్ని పార్టీల్లో ఉండేటువంటి బీసీలు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలో ఉండే అన్ని పార్టీలైనా ఏ పార్టీకి ఎంత వస్తుందని? ఇప్పుడు టీఆర్ఎస్ ఫుల్ మెజార్టీ రాకుంటే బీజేపీ సెకండా, కాంగ్రెస్ సెకండా? ఇప్పుడు నాకు ఒక ఆయన పొద్దున సర్వే పంపినాడు, ఏది ఏ పార్టీ ఎన్ని వస్తుంది ఏం కథ అనేది. అంటే ఇప్పుడు బీసీల పక్షాన ఏది లేదు కాబట్టి ఆయన పంపింది శాంపిల్ ఎంతవరకు నిజం ఏం కథ అనేది నాకు తెలియదు. కానీ ఆయన పంపినటువంటి ఒక అంశాన్ని ఒక్కసారి చూస్తే ఇక్కడ సిర్పూరు బీజేపీ, చెన్నూరు కీన్ కాంటెస్ట్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత బెల్లంపల్లి బీఆర్ఎస్, మంచిర్యాల బీఆర్ఎస్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్, ఆదిలాబాద్ బీజేపీ, ఇట్లా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఒక 22 పేజీల డాటా పంపించడం జరిగింది. అయితే దీని ప్రకారం చూసినా ఎవరికి సంపూర్ణ మెజార్టీ రావట్లేదు ఇక్కడ. సో బీఆర్ఎస్ పార్టీ కొంత మార్జిన్ కి దగ్గర వస్తే బీఆర్ఎస్ 55-60 దాకా వస్తే. సో ఇతను చూపించింది 56 చూపించిండు. బీఆర్ఎస్ 56 చూపించిండు, కాంగ్రెస్ కి 29 చూపించిండు, బీజేపీకి 13 చూపించిండు, ఎంఐఎంకి 5 చూపించిండు. అసలు కీన్ కాంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉండేటి ఒక 16 చూపించిండు. సో ఇది లేటెస్ట్ సర్వే ఉంది. సో దీన్ని కూడా అంత నమ్మడానికి కూడా లేదు, దగ్గరగా ఉందా కొంత ఈ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు 56, కాంగ్రెస్ 29, బీజేపీ 13 అట్లా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు కలిస్తే 98, ఎంఐఎం 7 వేస్తే 105, ఒక 14 చోట్ల కీన్ కంటెస్ట్. మరి కీన్ కంటెస్ట్ అంటే 56 అంటే ఇంకో 4 వస్తే 14లో బీఆర్ఎస్ 4 వస్తే బీఆర్ఎస్ అధికారం కదా. అలాగే వస్తే లేదు, కీన్ కాంటెస్ట్ లో బీజేపీ కూడా ఉంది కదా. కరెక్ట్, బీజేపీ 13 ఉన్నాయి కదా. కానీ కీన్ కాంటెస్ట్ ఏదైతే ఉందో 14 సీట్లు కీన్ కంటెస్ట్. ఎంత 14 వచ్చినా బీజేపీ ఏమంటున్నా, ఇది ప్రామాణికంగా తీసుకోవడం ఎందుకు అంటే నాకున్నటువంటి సర్వే లెక్కల ప్రకారం గది ఉంది. కానీ రేపొద్దున బీసీల నుంచి రాజకీయాలు చేసేటువంటి శక్తి వచ్చినప్పుడు ఈ లెక్కలన్నీ బుక్కబోర్లా పడతాయి. అప్పుడు అనివార్యంగా ఈ పార్టీలన్నీ తమ బీఫామ్లను బీసీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఓకే, వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, అదే చేయాలి. అయితే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎదురుగాలి వీస్తా ఉంది, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందని ఒకసారి ఆలోచన చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన మాట వాస్తవం. కానీ అది మిస్ఫైర్ అయింది. అంటే ప్రచారం చేసుకోలేకపోయారు, అంత భారీ మొత్తంలో పెట్టి ప్రచారం చేసుకోలేకపోయారు. సన్నబియ్యం సక్సెస్ అయింది కదా. సన్నబియ్యం తోటి కొంత కవర్ అయింది, కానీ సన్నబియ్యం నుంచి వచ్చిన కవరేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ ఉంది గతంలో. దాంతో అది ఏది మనం అచీవ్ అయ్యేంత లేదు. ఇక్కడ మనం మేధావి సెక్షన్ ఇక్కడ జిల్లాలు తీసుకుంటే 4 జిల్లాల్లో మెజారిటీ మేధావి సెక్షన్ కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఉంది. అక్కడ అంజిరెడ్డి గారిని తీసుకున్నా, కిరణ్ తీసుకున్నా, ప్రసన్న హరికృష్ణను తీసుకున్నా దాదాపు 1,30,000 మంది కాంగ్రెస్ పార్టీకి ఎగనిస్ట్ గా ఓట్లు వేసారు ఇక్కడ. సో ఇట్లా మెజార్టీ సెక్షన్ ఉంది. రైతులు అన్హ్యాపీగా ఎందుకు ఉన్నారు అని అంటే, రైతు బంధు విషయంలో కానీ లేకపోతే వడ్ల కొనుగోళ్ల విషయంలో కానీ ఎక్కడ కూడా రైతులు సాటిస్ఫాక్షన్ గా ఉన్నట్టుగా కనిపించట్లేదు, కొద్ది మంది తప్ప. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన రుణమాఫీ చేస్తే ఒక ఊర్లో 20 మందికి రుణమాఫీ చేసిండు, 10 మందికి చేయలేదు. ఈ 20 మంది తీసుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఈ 10 మంది ఊరు తిరిగి చెప్పొచ్చారు ఏమని. కానీ కేసీఆర్ టైంలో మొదటిసారి 4 సంవత్సరాలు అయింది, రెండోసారి కూడా 5వ సంవత్సరం పూర్తిగా కాలేదు. దానికంటే బెటర్ కదా. కేసీఆర్ గారేమో పావుల పనికి పెట్టిండు, బారాన ప్రచారానికి పెట్టిండు. వీళ్ళు ఆటాన పనికి పెట్టి ఆటాన జేబులు వేసుకున్నా కూడా ప్రచారం చేసేటోడు లేడు. చెప్పాడు కదా, అంటే రేవంత్ రెడ్డి ప్రతి చోట రుణమాఫీ హైయెస్ట్ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని చెప్తున్నారు కదా. ఇగో ఆయనకు తెలియదేమో కానీ చాలా లెక్కలు ఉన్నాయి దాని మీద. కానీ చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు రుణమాఫీ విషయంలో చాలా చేసినాయి. మేము ఇప్పుడు హైయెస్ట్ చేసినామని చెప్తా ఉన్నారు. బ్యాంకులు 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు లే ఆఫ్ చేసినాయి. ఆ రుణమాఫీ మీద ఈ రుణమాఫీ ఎంత అండి? ఇది 20,000 కోట్ల రుణమాఫీ
అంటే నేనేమంటున్నంటే ఇట్లా అనేకమైనటువంటి లెక్కలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు చెప్తాడు, కానీ వాళ్ళకు ఒక ప్రచారం చేసుకునేటువంటి విధానం తెలియక, ఇది కేసీఆర్ గారి దగ్గర చాలా ఉంది ప్రచారం. కేసీఆర్ గారికి ఈయనకున్నటువంటి తేడా ఏంటంటే, కేసీఆర్ ఏం చేస్తాడంటే నీకు బిర్యానీ పెడతా అంటాడు, నువ్వు ఆశతో కూర్చుంటావుగా, నీ కడుపు మాడేదాకా వెయిట్ చేయిస్తాడు, నీ కడుపు మాడి సలసల మసిలే దాకా వెయిట్ చేయించి ఇక నాకు వద్దురా అనే టైంకు బిర్యానీ తీసుకుపోయి పెడతాడు. అర్థమైందా? అప్పటిదాకా వాడు అడ్వర్టైజ్మెంట్ ఇంకెప్పుడు చేస్తాడని ఒక ప్రాపగండా స్ప్రెడ్ చేస్తాడు చూడు, పెట్టంగానే పెట్టిండు కదనా అనేటువంటి అది చేస్తాడు అన్నట్టు. ఇది అట్లా కాదు, ఈయన దగ్గర అంత లేదు. అంటే ప్రజల్లో నువ్వు ఏ పని చేసినా ఫస్ట్ ప్రజల మధ్య చర్చ జరగాలి, చర్చ ప్రచారంగా మారాలి, నువ్వు అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండాలి, ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ దాని మీద చర్చ జరగాలి. అసలు నీకు ఆ విధానమే లేదు కదా నీ దగ్గర. అంటే ఒక నాయకుడు చేసిన పని చెప్పుకోవడానికి కూడా ఒక వ్యవస్థ కావాలి, అతని దగ్గర లేదండి. కానీ బాబు నిజాయితీ, మీరు అన్నదాని ప్రకారం నిజాయితీగా రుణమాఫీ చేశాడు కదా, చేశాడు కదా. నేను చెప్తా ఉన్నా, రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు ఒకే దఫలో చేసినటువంటి సందర్భంలో ఈయన గ్రేటు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆ విషయంలో నేను కూడా కృతజ్ఞత చెప్పిన ఆయనకి. ఆ విషయంలో మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని నేను కూడా చెప్పడం జరిగింది. నేనేమంటున్నంటే, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలకు మీకు అధికార ప్రతినిధి లేడు, ప్రచారకర్త లేడు. ఆ ప్రచారకర్త ఇప్పుడు ఎవరైతే మీరు చేయాలనో వాళ్ళు వేరే పనులలో బిజీగా ఉన్నారు. మీరు దాదాపు వేరే పనులు ఇది చెప్తా గానీ, ఇప్పుడు దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 100 కోట్ల పైచిలకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో 100 కోట్ల రూపాయల దాకా మనం పత్రికలకు దానికి పెట్టినాం. ఈ 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి కీర్తి రాకపోగా యువతల విపక్షం బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఒక 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఏది? గవర్నమెంట్ కి అగనిస్ట్ గా. బీఆర్ఎస్ పార్టీదే పై చేయింది మళ్ళా. అంటే నీ 100 కోట్లు పనిచేయలే ఆడ. అంటే అప్పుడు